రేవంత్కు కౌంటర్ అన్నట్టు, సారీ కేసీఆర్కు కౌంటర్ అన్నట్టు. కేసీఆర్ మొన్న చాలా రోజుల తర్వాత 2 ఏళ్ల తర్వాత తెర మీదకి వచ్చింది కదా, ప్రెస్ మీట్ పెట్టింది కదా, నీళ్లు మొత్తం దోపిడీకి గురవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిరని కేసీఆర్ ఏదైతే కౌంటర్ ఇచ్చిండో ఆ కౌంటర్కి ఎన్కౌంటర్గా ఇది. ఈ సమావేశాల్లో ఒరిగేది ఏమీ ఉండదు. కాకపోతే కేసీఆర్ నువ్వు రా, ఇగో నువ్వు అన్నావు కదా నీళ్ళని, ఇగో ఆ నీళ్ళ మీదనే నేను అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నా. జనరల్గా జరిగే శీతాకాల సమావేశాలైనా కేసీఆర్ని కౌంటర్ చేయడానికి ఈ లైన్ ఎత్తుకున్నారు. మేము నీళ్ళ మీద చర్చ పెట్టబోతున్నాం, నువ్వు మాట్లాడినావు కదా, చలో అసెంబ్లీకి రా. ఎందుకంటే అసెంబ్లీకి వస్తలేడు కదా. సో అసెంబ్లీకి కేసీఆర్ను తీసుకురావడానికి, కేసీఆర్ను టీజ్ చేయడానికి ఇగో ఈ లైన్ ఎత్తుకున్నారు. మరి ఈ ట్రాప్లో కేసీఆర్ పడి అసెంబ్లీకి వస్తాడా, లేదు తన మునుపటిలాగానే అసెంబ్లీకి రాడా ఏందన్నది చూడాలి. ఏదేమైనా ప్రజలు కట్టిన ట్యాక్స్లతోనే జీతం తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాల్సిందే, ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిందే. అందులో దట్టును శాసనసభాపక్ష నాయకుడు ఆ పార్టీకి.